హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా డ్యాడీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేశామనేది ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మా డ్యాడీ బర్త్‌డే వచ్చేసి జూన్ 6 ఫ్రైడే పడింది. సో, ఆ రోజు ఇంకా రెడీ అయిపోయి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి మన వైజాగ్‌లో ఉన్నోళ్ళకి బాగా తెలుస్తది. సీతమ్మధారలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. సో, టెంపుల్‌కైతే వచ్చేసాము. టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుంది. టెంపుల్ చాలా బావుంటది. సో, ఆ రోజు చాలా రష్‌గా ఏం లేదు. ఖాళీగానే ఉంది. కొన్ని పూజలేవో జరుగుతున్నాయి. సో, టెంపుల్‌కైతే వెళ్ళిపోయాక ఇంక కొన్ని అక్కడ ఫోటోస్, వీడియోస్, రీల్స్ అవన్నీ తీసుకున్నాము. సో, ఇంక డ్యాడీకి కూడా ఇంక ఫోటోస్, రీల్స్ అన్నీ కూడా చేస్తున్నాను. సో, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా! ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా చూసేయొచ్చు. ఇంకా వీడియోస్ నేను షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. షార్ట్స్‌లో కూడా చూడండి. నా వ్లాగ్స్ చూడండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఫోటోస్, రీల్స్ అయితే తీసుకుంటున్నాం. మరీ ఎక్కువగా అంటే హంగామా ఏం చేయకుండా సింపుల్‌గా బర్త్‌డే సెలబ్రేషన్ అనేది చేస్తున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి టిఫిన్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నాం అనమాట. బెగ్గర్స్‌కి, నెక్స్ట్ పూర్ పీపుల్ వాళ్ళకి చేస్తున్నాము. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర సరౌండింగ్స్‌లోనే చేస్తున్నాం అనమాట. కేఆర్ఎం కాలనీ, సీతమ్మధార, సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదండీ! సో, అక్కడనమాట డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. యాక్చువల్లీ లంచ్ అనుకున్నాము. బట్ ఏంటంటే బయటొచ్చేసి ఈ ఎండలో బెగ్గర్స్ ఎక్కువగా బయట ఉండరు కదా! సో, అందుకని చెప్పి మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. ఒక 15-20 మెంబర్స్‌కైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నాము. ఈ బర్త్‌డే అనే కాదు, ప్రతి అకేషన్‌లో ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఇంకా ఇంటికొచ్చేసాక మమ్మీ గారెలైతే చేసిందనమాట. ఆనపకాయ గారెలు, నెక్స్ట్ మామూలుగా సుజీతో ఇప్పుడు గారెలేస్తున్నారు కదా! సో, అదనమాట. అండ్ డ్యాడీ కోసం పులిహార, చింతపండు పులిహార అయితే చేసింది మమ్మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జాములు. నాకిదంత నచ్చదు. బట్ తింటాం ఒకటో రెండో. సో, గులాబ్ జామ్ అండ్ మ్యాంగో కస్టర్డ్ అనమాట. ఇదొక స్వీట్ అయితే నేను ప్రిపేర్ చేశాను. మామూలుగా కొంచెం బావుంటుంది కదా! సమ్మర్‌లో అని చెప్పి చేశాను. అండ్ మధ్యాహ్నం వచ్చేసి డ్యాడీ అయితే పార్టీ ఇచ్చారనమాట. ముంతాజ్‌లో మేము పన్నీర్ కర్రీ అండ్ నాన్ అయితే ఇచ్చుకున్నాము. నెక్స్ట్ రాజూస్ కిచెన్‌లో వచ్చేసి మేము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 2 ఇప్పించుకున్నాము. సో, ఫుడ్ అయితే చాలా బాగుంది. రాజూస్ కిచెన్ అయితే సూపర్ అనమాట. ఎవరైతే ఆర్డర్ చేయాలనుకుంటే ఇందులో ఆర్డర్ చేయండి. సూపర్ అనమాట. స్పైసీగా చాలా కరెక్ట్‌గా ఉంటుంది. టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. సో, హోటల్‌కి అయితే వెళ్ళలేదు. చక్కగా హ్యాపీగా ఏసీలో కూర్చొని, ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిన్నాం అనమాట. సో, ఇంకా తినేసాక చికెన్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్. బెస్ట్ అనమాట. 5.5 రేటింగ్ ఇవ్వచ్చు దీనికి. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్, ఫేవరెట్ చాకో చిప్స్ ఐస్ క్రీమ్ అనమాట. ఆర్డర్ చేసుకొని తినేసాం ఇంకా. ఇంకా ఫుల్‌గా తినేసి పడుకున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ 4 అయ్యేసరికి డ్యాడీ వచ్చేసి ఆఫీస్‌కి అయితే వచ్చేసారు. ఇంకా ఆఫీస్‌లో డ్యాడీ కేక్ కటింగ్ అనమాట. వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ కూడా కేక్ కటింగ్ అనేది చేశారు. సో, ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా డ్యాడీ కోసం స్పీచ్ స్టార్ట్ చేశారు. అండ్ డ్యాడీ కూడా స్పీచ్ చేశారు. అండ్ డ్యాడీకి కూడా సన్మానం కూడా చేశారనమాట. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను అన్నీ కూడా మ్యూట్‌లో పెట్టేసాను. ఎందుకంటే మ్యూజిక్ వస్తుందనమాట. సో, దానివల్ల ఛానల్ ప్రాబ్లమ్ అవుద్ది కదా! సో, అందుకే మ్యూట్‌లో పెట్టాను. ఇక్కడొచ్చేసి డ్యాడీ కోసం చెప్తుందనమాట. బాగా వర్క్ చేస్తారు. వర్క్‌హాలిక్ అది ఇది అని చెప్పేసి ఇక్కడ డ్యాడీ కూడా స్పీచ్ చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా అయితే ఇలాగ అయిపోయిందనమాట ఆఫీస్‌లో. అండ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత మా ఇంట్లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. సో, కేక్ వచ్చేసి ఇదనమాట. చుట్టూరు కూడా కిట్ క్యాట్స్, మధ్యలో జెమ్స్ అండ్ కేక్ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అనమాట. ఎప్పుడు కూడా ఏదో వెరైటీ కేక్స్ ఇస్తూనే ఉంటాము. ఒకే కేక్ కాకుండా స్పెషల్‌గా ఇస్తూనే ఉంటాం కేక్. చాలా బాగుంది టేస్టీగా. ఇక్కడ వచ్చేసి డ్యాడీతో ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ తీసుకొని కేక్ కటింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. చూసేయండి.
అయిపోయాక ఇంకా ఆ రోజే ఈవినింగ్ వచ్చేసి పెళ్ళుంది. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, స్కూల్ మేట్. పెళ్ళైతే ఉంది, ఇన్వైట్ చేశారు. మా హస్బెండ్‌కి రావడానికి అవ్వలేదనమాట. సో, అందుకని చెప్పి నేను, డాడీ, చెల్లి, పాప అయితే వెళ్ళాము. ఇక్కడే మన వైజాగ్‌లోనే. సో, వెండి గిన్నె అయితే తీసుకున్నాం అనమాట ఇది. కాస్ట్, వెయిట్ నేనేం చెప్పట్లేదు, మెన్షన్ చేయట్లేదు నేను. సో, ఇక్కడొచ్చేసి పెళ్ళొచ్చేసి మంత్రీస్ హోటల్ అనమాట. ఇదొచ్చేసి వీఐపీ రోడ్డు ఉత్సవం. సో, ఇందులోకైతే వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా పెళ్ళికొడుకు నేమ్ వచ్చేసి సతీష్ అండ్ పెళ్ళికూతురు నేమ్ వచ్చేసి వెంకటలక్ష్మి. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి 7:30, 8 అలాగ అయిపోయింది. సో, ఇంక వచ్చాక ఎంట్రన్స్ అంతా ఇలాగుంది. ఎంట్రన్స్ ఫోటోషూట్ ఇలా చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఖాళీ లేదని చెప్పి వచ్చేసాం లోపలికి. సో, మేము వచ్చాక అందరూ కూడా ఇంకా వచ్చారనమాట. సో, వీళ్ళనమాట సతీష్ భయ్య అండ్ వెంకటలక్ష్మి. సో, వీళ్ళిద్దరూ మ్యారేజ్ కపుల్స్. మీరందరూ కూడా బ్లెస్ చేయండి వీళ్ళిద్దరిని. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. బ్లెస్ చేయండి. సో, అక్కడ మా హస్బెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాననమాట. సో, రావడానికి అవ్వలేదు. శాంక్షన్ దొరకలేదని చెప్పేసి మాట్లాడి వాళ్ళ వైఫ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాననమాట మా హస్బెండ్‌కి. సో, ఓవరాల్‌గా ఇలాగ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇంకా ఫోటోస్ తీసుకున్నాము. మళ్ళీ వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ కదా! సో, వెంటనే ఇంకా మాట్లాడలేదు. ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫోటోస్ తీసుకున్నాం ఇక్కడ. సో, పెళ్లి కూడా చాలా జరిగింది. పెళ్ళొచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి అనుకుంటా పెళ్లి. సో, పెళ్లి వరకు ఉండలేదు. ఇంకా ఉంచేసిన తర్వాత ఇంక ఫోటోసు చూడండి, వీళ్ళే ఖచ్చితంగా బ్లెస్ చేయండి వీళ్ళిద్దరిని. సో, ఇంకా ఫోటోస్ అయితే తీసుకున్నాము లాస్ట్‌కి. ఓవరాల్‌గా ఏంది ఇంకా డిన్నర్‌కి అయితే వెళ్ళిపోయాము. డిన్నర్‌కి వెళ్ళిపోయాక ఫుడ్ ఏదో పెట్టారనమాట. బిర్యానీ, నెక్స్ట్ కర్రీ అంతా బాగుంది టేస్ట్. అండ్ డెజర్ట్‌లోకి వచ్చేసి క్యారెట్ హల్వా, బటర్ స్కాచ్ ఐస్ క్రీము. ఇక్కడ మా పాప చూడండి ఎలా తింటుందో. ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. ఆఫ్‌కోర్స్ పిల్లలందరికీ ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. సో, ఇది ఇంకా మొత్తానికి ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో, అదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను. సో, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్.